హాయ్ అండి. ఈరోజు మేము జగన్నాథ స్వామి గుడికి వెళ్ళామన్నమాట. అది ఎక్కడంటే వైజాగ్లోని. మేము అందరం కలిసి వెళ్ళాము. గుడికి ఎప్పుడు వెళ్ళినా సరే ఆ గుడి ఎప్పుడు జనాలతో నిండిపోయి ఉంటుంది. చూడండి రథం ఇది. జగన్నాథ స్వామి రథం ఏంటంటే ఆషాఢంలో తెచ్చి తీసుకొస్తారండి ఇక్కడికి రథయాత్ర. ఆషాఢంలో 9 రోజులు ఇక్కడ ఉంటుంది అనమాట. వైజాగ్లో పెడతారు. ఈ రథం దగ్గర కొబ్బరికాయలు అవి కొట్టి మనం గుళ్ళోకి వెళ్తామన్నమాట. గుళ్ళోకి ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడు వినాయకుడి గుడి ఉంటుంది ఇక్కడ. చూడండి మీరు చూసినట్టయితే. చూసారు కదా రథం. ఇక్కడ అందరూ కొబ్బరికాయలు పసుపు కుంకులన్నీ తెస్తారు కదా, అన్నీ ఇక్కడ పెట్టేస్తారు అనమాట. రథం పెట్టి ఒక 4-5 days అవుతుంది కదా, అందుకనే అలా కనిపిస్తుంది అనమాట. లేదంటే రథం చాలా బాగా ఉంటుంది రథం. అందరం కలిసి 10 గంటలకు వెళ్దాం అనుకున్నాం, కానీ అలా 12:30 అయిపోయింది. 12:30కి వెళ్ళినా సరే దర్శనం చక్కగా అయ్యింది అనమాట. ఆ టైం మేము వెళ్ళే టైం అప్పుడు 12:30 అనమాట. 12:30కి వెళ్ళాం మేము ఇక్కడి నుంచి. 12:30కి అక్కడికి వెళ్ళేసరికి 1 గంట అయ్యింది. 1 గంటకి మేము గుడిలోకి వెళ్ళామన్నమాట. అక్కడ రథం దగ్గర అయిపోయింది. ఇగో లోన్కి వచ్చాము. వినాయకుడు దర్శనం ఇస్తారనమాట ఇక్కడ. వినాయక స్వామి చూసారా, వినాయకుడి దగ్గర నుంచి మేము లోన్కి వెళ్ళాం లైన్ దగ్గరికి. లైన్ చూసేసరికి ఫ్రీ దర్శనానికి వెళ్దాం అనుకుంటే చాలా రష్గా ఉంది ఫ్రీ దర్శనం. అందుకనే 50 రూపాయల టికెట్కి వెళ్ళిపోయాము. 50 రూపాయల టికెట్లోకి వెళ్ళిపోయాము అనమాట. చూసారు కదా, ఇక వెళ్తున్నాం మేము 50 రూపాయల టికెట్కి. ఇక్కడ జనాలు మీరు చూసినట్టయితే ఎంత జనం ఉన్నారో చూడండి, ఎంత రష్గా ఉంటుందో. ఉదయం 9 నుండి స్టార్ట్ అవుతుంది, సాయంత్రం 6-7 అయినా సరే జనాలతో నిండిపోయే ఉంటుంది గుడి. ఎప్పుడైనా అలా నిండిపోయి ఎక్కువ జనాలతోనే ఉంటుంది. ఫ్రీ దర్శనం అయితే మటుకు దగ్గర 2-3 గంటలైనా దర్శనం అవ్వదు. అక్కడ మనకు దర్శనం అయిపోయిన వెంటనే మనకు అక్కడ అన్నదానం కూడా జరుగుతుంది అనమాట పక్కన. మేము అందరం ఇగో లైన్లో ఉన్నామండి. ఇంకా లోనికి వెళ్తున్నాము. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చూస్తున్నారు కానీ అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మటు కంపల్సరీగా సపోర్ట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి మీకు నా వల్ల ఏం తప్పు ఉంటే. బాయ్.